4 కాళ్ళు మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు. మంచిగా ఇట్లా నీట్గా అయ్యేదాకా కడుగుతూనే ఉండాలి దీన్ని. ఎన్నమ్మా, ఒక 2 సార్లు కడగాల? 4 కాళ్ళు మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఎన్నిసార్లు కడగాలి? ఒకటేసారా లేకపోతే 2-3 సార్లు కడగాలి? 2-3 సార్లు వాటర్ చేంజ్ చేస్తూ కడగాలి దీన్ని. క్లీనింగ్ అయితే అయిపోయింది, చాలా నీట్గా కడిగేసింది మమ్మీ. చలో ఇప్పుడు ఏం నెక్స్ట్ నీళ్ళు పట్టుకోవాలి, అంతేనామ్మా? ఎన్ని కాళ్ళు మునిగేదాకా నీళ్ళు పట్టుకోవాలా? కరెక్ట్ ఇట్లా కాళ్ళు మునిగినాయంటే ఆపేసేయాలి. మొత్తం 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎట్లా సిమ్లో ఉండాలమ్మా, హైలో ఉండాలా? మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయంట. ఈ విజిల్స్ వచ్చే వరకు మనం మిగతా పని చేసుకోవాలంట. నెక్స్ట్ ఏమో కొబ్బరికాయ కట్ చేయాలి. కొబ్బరి కట్ చేయాలి. ఎండు కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి వేయించుకొని కట్ చేసుకోవాలి. అయిపోయింది, కొబ్బరి కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకోవాలా? అవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయినాక 3 లవంగాలు, 3 ఇలాచీలు, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టాలా? ఇది మసాలా కోసం అన్నమాట మనకి. ఓకే, రెడీ అయిపోయింది మసాలా అయితే. నెక్స్ట్ ఆనియన్స్, ఓకే. ఇదంటే పెద్ద ముక్కలు 2 చేయాలా దీన్ని? అచ్చా, 1/4 చేయాలి దాన్ని. మధ్యలో నుంచి కట్ చేసి మళ్ళీ దాన్ని ఎన్నిమా 3 మిరపకాయలు చాలా? 3 టమాటా. ఆనియన్స్ అయితే ఒకటి చాలా? ఒకటి చాలు. పొడవుగా కట్ చేసుకోవాలని. అయిపోయినాయి, పొడి అయితే రెడీ అయిపోయినాయి. విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం. ఉడికిందమ్మా? చాలా మెత్తగా ఉడికింది, చాలా మంచిగా ఉడికింది. చలో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు? బగారియాలా? ఓకే. స్టవ్ ముట్టించేసుకొని బౌల్ పెట్టేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఎనిమా ఆయిల్? 4 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వేగినాక దాంట్లోనే మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ ఉప్పు? 2 చెంచాలు ఉప్పు. 2 స్పూన్స్ సాల్ట్. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. సో సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే మనం దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా 2 టేబుల్ స్పూన్స్ అమ్మ. 2.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మమ్మీ పసుపు కూడా యాడ్ చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి కలిపేసుకోవాలి.
కొంచెం కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోనే మనం టమాటా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా 3 టమాటాలు అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా ఉడకనియాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఎంతసేపు పెట్టాలి? ఒక 2 మినిట్స్ దీన్ని క్యాప్ పెట్టేసుకొని వదిలేసేయాలి. ఉడకనివ్వాలి టమాటాని. ఉడికిందమ్మా? టమాటా ఉడికింది. ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇప్పటిదాకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అది యాడ్ చేసేసుకోవాలి దాంట్లో. 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇది మమ్మీ ఇంట్లో చేసిన భోజ్వార్ మసాలా. ఇప్పుడు అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది భోజ్వార్ మసాలా యాడ్ చేసినాక. అది వేసేటప్పుడే స్మెల్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో కారం, ఒక 2 స్పూన్లు కారం వేసేసుకోవాలి. ఈసారి కారం పొడి చాలా కారం ఉందండి. అంటే మమ్మీ ఈసారి మేము పట్టిస్తాం కదా కారము, సో చాలా స్పైసీగా ఉంది కారం ఈసారి. సో అందుకే మమ్మీ కొంచెం చూసేస్తుంది, తక్కువ వేస్తుంది అనమాట. ఎంత తక్కువ వేసినా కారం మాత్రం చాలా ఉంటుంది. మనమైతే 2 స్పూన్స్ కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం. గ్రేవీ అయితే చాలా చాలా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకున్న కాళ్ళు వేసేసుకోవాలి. కాళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు ఎంతసేపు మళ్ళీ 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్ వరకు నూనెలో ఉడకనివ్వాలి. అయిపోయింది, ఆయిల్లో కూడా ఉడికింది. సో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, యాక్చువల్గా కాళ్ళ సోడు దీన్నే అంటారు. ఇప్పుడు ఆ వాటర్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అయిపోయినట్టేనామా? ఇప్పుడు దీంట్లోనే మనం పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే దీన్ని మళ్ళీ మసాలా పెట్టాలా? ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని సో ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. వావ్, స్మెల్ అయితే సూపర్ ఉంది, సూపర్ స్మెల్. ఉడికిందమ్మా మంచిగా? పాలకూర షోర ఉంటేనే బాగుంటుంది. పాలకూర గ్రేవీ ఉండాలి. గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఓకే, అయిపోయింది, రెడీ అయింది మన పాలకూర అయితే. అంతే, ఇంకా బంద్ చేసుకుందామా? సూపర్ సూపర్ సూపర్. చూసారు కదండి, ఇది పాలకూర ఎలా చేయాలి అని అమ్మ చేసింది. సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మమ్మీకి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.